Welcome to ABN Online Process. In our last class, I am discussing about Raman matrix. Organic distribution యొక్క Raman matrix మనం calculate జరిగింది. Now, today I am discussing about another topic, central movements. Central movements లో మీకు తెలుసు ఫస్ట్ ఆఫ్ ఆల్ μ1 = 0 అని ఫస్ట్ సెమిస్టర్లో మూమెంట్స్ చాప్టర్ లో చెప్తారు. μ వాల్యూ 0 కి ఈక్వల్ అవుతుంది. అలాగే సెకండ్ సెంట్రల్ మూమెంట్స్ μ2 ఫార్ములా ఏంటంటే μ2 డాష్ మైనస్ μ1 డాష్ హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు మనం క్యాలిక్యులేట్ చేసిన రా మూమెంట్స్ మనకి μ2 డాష్ తెలుసు, అలాగే μ1 డాష్ తెలుసు. ఆ వాల్యూస్ ని ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే μ2 డాష్ అంటే లాంబ్డా స్క్వేర్ ప్లస్ లాంబ్డా మైనస్ μ1 డాష్ అంటే లాంబ్డా హోల్ స్క్వేర్ మైనస్ లాంబ్డా స్క్వేర్ ప్లస్ లాంబ్డా స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ లాంబ్డా మిగిలిందమ్మా. therefore μ2 = లాంబ్డా అంటే పాయింట్ డిస్ట్రిబ్యూషన్ లో మీన్ ఈక్వల్ టు వేరియన్స్, మీన్ అండ్ వేరియన్స్ ఈక్వల్ గా ఉంటాయి. అవి కంటే పాయింట్ డిస్ట్రిబ్యూషన్ మీన్ అండ్ వేరియన్స్ అంటే లాంబ్డా అని చెప్పాలి. అలాగే థర్డ్ సెంట్రల్ మూమెంట్స్ μ3 ఫార్ములా తెలుసు మీకు μ3 డాష్ మైనస్ 3 μ2 డాష్ ఇంటూ μ1 డాష్ ప్లస్ 2 μ1 డాష్ హోల్ క్యూబ్. ఈ ఫార్ములాస్ లో మనం క్యాలిక్యులేట్ చేసిన రా మూమెంట్స్ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే μ3 డాష్ అంటే లాంబ్డా క్యూబ్ ప్లస్ 3 లాంబ్డా స్క్వేర్ ప్లస్ లాంబ్డా మైనస్ 3 ఇంటూ μ2 డాష్ అంటే లాంబ్డా స్క్వేర్ ప్లస్ లాంబ్డా ఇంటూ μ1 డాష్ అంటే లాంబ్డా ప్లస్ 2 ఇంటూ μ1 డాష్ అంటే లాంబ్డా 2 μ1 డాష్ హోల్ క్యూబ్. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే లాంబ్డా క్యూబ్ ప్లస్ 3 లాంబ్డా స్క్వేర్ ప్లస్ లాంబ్డా మైనస్ 3 ఇంటూ లాంబ్డా స్క్వేర్ ఇంటూ లాంబ్డా అంటే 3 లాంబ్డా క్యూబ్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 ఇంటూ లాంబ్డా 3 లాంబ్డా స్క్వేర్ ప్లస్ 2 లాంబ్డా క్యూబ్. ఇక్కడ ప్లస్ 3 లాంబ్డా క్యూబ్ ప్లస్ లాంబ్డా క్యూబ్ అంటే 3 లాంబ్డా క్యూబ్ ప్లస్ 3 లాంబ్డా క్యూబ్ మైనస్ 3 లాంబ్డా క్యూబ్ క్యాన్సిల్ అయిపోతాయమ్మా. అలాగే ప్లస్ 3 లాంబ్డా స్క్వేర్ మైనస్ 3 లాంబ్డా స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఇంకా మిగిలింది లాంబ్డా. therefore μ3 = లాంబ్డా. అలాగే ఫోర్త్ సెంట్రల్ మూమెంట్స్ μ4 ఫార్ములా ఏంటంటే μ4 డాష్ మైనస్ 4 μ3 డాష్ ఇంటూ μ1 డాష్ ప్లస్ 6 μ2 డాష్ ఇంటూ μ1 డాష్ హోల్ స్క్వేర్ మైనస్ 3 μ1 డాష్ హోల్ పవర్ 4. ఇది μ4 ఫార్ములా. మనం ఈ ఫార్ములాస్ లో మనం క్యాలిక్యులేట్ చేసిన రా మూమెంట్స్ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే μ4 డాష్ ప్లస్ లో లాంబ్డా పవర్ 4 ప్లస్ 6 లాంబ్డా క్యూబ్ ప్లస్ 7 లాంబ్డా స్క్వేర్ ప్లస్ లాంబ్డా మైనస్ 4 ఇంటూ μ3 డాష్ అంటే లాంబ్డా క్యూబ్ ప్లస్ 3 లాంబ్డా స్క్వేర్ ప్లస్ లాంబ్డా ఇంటూ μ1 డాష్ అంటే లాంబ్డా ప్లస్ 6 ఇంటూ μ2 డాష్ అంటే లాంబ్డా స్క్వేర్ ప్లస్ లాంబ్డా ఇంటూ μ1 డాష్ హోల్ స్క్వేర్ అంటే లాంబ్డా స్క్వేర్ మైనస్ 3 ఇంటూ μ1 డాష్ అంటే లాంబ్డా పవర్ 4. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే లాంబ్డా పవర్ 4 ప్లస్ 6 లాంబ్డా క్యూబ్ ప్లస్ 7 లాంబ్డా స్క్వేర్ ప్లస్ లాంబ్డా మైనస్ 4 ఇంటూ లాంబ్డా క్యూబ్ ఇంటూ లాంబ్డా అంటే 4 లాంబ్డా పవర్ 4 ప్లస్ ఇంటూ మైనస్ 4 ఇంటూ 3 అంటే 12 లాంబ్డా స్క్వేర్ ఇంటూ లాంబ్డా 12 లాంబ్డా క్యూబ్ మైనస్ 4 లాంబ్డా స్క్వేర్ ప్లస్ 6 ఇంటూ లాంబ్డా స్క్వేర్ ఇంటూ లాంబ్డా స్క్వేర్ 6 లాంబ్డా పవర్ 4 ప్లస్ 6 లాంబ్డా క్యూబ్ మైనస్ 3 లాంబ్డా పవర్ 4. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే మనకి μ4 వాల్యూ μ4 = 3 లాంబ్డా స్క్వేర్ ప్లస్ లాంబ్డా వచ్చిందమ్మా. ఈ విధంగా సెంటర్ మూమెంట్స్ ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక నెక్స్ట్ ప్రాపర్టీస్ లో నెక్స్ట్ ప్రాపర్టీ జనరేటింగ్ ఫంక్షన్స్ లో ఫస్ట్ వన్ మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్. పాయింట్ డిస్ట్రిబ్యూషన్ కి మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నామో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు క్యాపిటల్ X ఫాలోస్ P ఆఫ్ లాంబ్డా అంటే పాయింట్ డిస్ట్రిబ్యూషన్ కి మనం MGF క్యాలిక్యులేట్ చేస్తున్నామని అర్థం చేసుకోవాలి. అంటే లాంబ్డా అనేది పారామీటర్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ డిస్ట్రిబ్యూషన్ యొక్క డెఫినిషన్ తీసుకుందాం. ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ ఆఫ్ ఏ రాండమ్ వేరియబుల్ క్యాపిటల్ X ఈజ్ P of capital X = small x అంటే దీన్ని P of x అని చెప్పవచ్చు. P of x = e power minus lambda into lambda power x by x factorial. అలాగే పాయింట్ డిస్ట్రిబ్యూషన్ యొక్క రేంజ్ అంటే 0 to infinity అని చెప్పాలి. అలాగే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ద మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఆఫ్ ఏ రాండమ్ వేరియబుల్ క్యాపిటల్ X ఈజ్ గివెన్ బై మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఏ లెటర్ తో డినోట్ చేస్తామో మనం mx of t. ఈ mx of t ని ఎక్స్పెక్టేషన్స్ లా రాసుకోవచ్చు. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ p పవర్ 3x
అలాగే నెక్స్ట్ స్టెప్ వెళ్ళినప్పటికీ ఇది డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్ కాబట్టి సమ్మేషన్ e పవర్ px ఇంటూ p ఆఫ్ x గా రాసుకున్నాం. నెక్స్ట్ స్టెప్ వెళ్ళినప్పటికీ సమ్మేషన్ e పవర్ px ఇంటూ p ఆఫ్ x అంటే తెలుసు మనకి పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ e పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా పవర్ x బై x ఫ్యాక్టోరియల్ దట్ ఈక్వల్ టు ఇక్కడ మీరు చూసినట్లయితే లిమిట్స్ ఏంటమ్మా 0 టు ఇన్ఫినిటీ. ఇక్కడ e పవర్ మైనస్ లాంబ్డా ని బయటకు చూసుకోండి ఇంటూ ఇక్కడ మీరు న్యూమరేటర్ అబ్జర్వ్ చేసినట్లయితే e పవర్ px లాంబ్డా పవర్ x ఈ టూ టర్మ్స్ లోను పవర్ లో x అనేది కామన్ గా ఉంది కాబట్టి ఎలా రాసుకున్నామంటే లాంబ్డా ఇంటూ e పవర్ p హోల్ పవర్ x గా రాసుకున్నాం డివైడెడ్ బై x ఫ్యాక్టోరియల్ దట్ ఈక్వల్ టు e పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ ఇక్కడ ఎక్కడ వరకు ఎక్స్టెండ్ చేయాలి 0 నుంచి ఇన్ఫినిటీ వరకు యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ x ప్లేస్ లో 0 తీసుకోండి అంటే లాంబ్డా ఇంటూ e పవర్ t హోల్ పవర్ 0 బై x ఫ్యాక్టోరియల్ x ప్లేస్ లో 0 తీసుకున్నాం అంటే 0 ఫ్యాక్టోరియల్ ప్లస్ లాంబ్డా ఇంటూ e పవర్ t హోల్ పవర్ 1 బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ లాంబ్డా ఇంటూ e పవర్ t హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ that equal to e power minus lambda into ఇక్కడ చూడండి anything power 0 1 0 factorial అంటే 1 1 by 1 equal to 1 plus lambda e power t whole divided by 1 factorial plus lambda into e power t divided by 2 factorial lambda into e power t whole square by 2 factorial plus and so on that equal to e power minus lambda into ఇది చూడండి దేనికి ఎక్స్టెన్షన్ ఇది చూడండి e పవర్ లాంబ్డా అంటే లాంబ్డా ప్లస్ ఏముంది లాంబ్డా ఇంటూ e పవర్ t ఉంది. దీని యొక్క ఎక్స్టెన్షన్ ఏమైంది e పవర్ లాంబ్డా e పవర్ t. ఇక్కడ రెండు బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్ సెట్ చేసుకున్నట్లయితే e పవర్ మైనస్ లాంబ్డా ప్లస్ లాంబ్డా e పవర్ t. ఈ పవర్ లో మైనస్ లాంబ్డా అనేది కామన్ గా ఉంది కాబట్టి మైనస్ లాంబ్డా కామన్ తీసుకున్నట్లయితే 1 మైనస్ e పవర్ t అన్నమాట. దేర్ఫోర్ mx of t equal to e power minus lambda into 1 minus e power t అనేది మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఆఫ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్తారు మీరు. అదే విధంగా ఈ మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఉపయోగించి మీన్ అండ్ వేరియన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ mu1 డాష్ ని ఫస్ట్ డెరివేటివ్ కొట్టాలి అంటే d by dt ఆఫ్ mx of t at t equal to 0 with respect to t తో చేస్తున్నాం అంటే d by dt ఆఫ్ mx of t అంటే వచ్చిన మనకి మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ e పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ 1 మైనస్ e పవర్ t e పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ 1 మైనస్ e పవర్ t రాసుకున్నాం అంటే t ఈక్వల్ టు 0. దీనికి డెరివేటివ్ పెట్టినట్లయితే e పవర్ x డెరివేటివ్ e పవర్ x అంటే e పవర్ x మళ్ళా ఇప్పుడు ఏం రాస్తున్నాం e పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ 1 మైనస్ e పవర్ t మళ్ళా పవర్ డెరివేటివ్ పెట్టినట్లయితే విత్ రెస్పెక్ట్ టు t తో చేస్తున్నాం కాబట్టి మైనస్ లాంబ్డా అంటే ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ 0 అయిపోద్ది. ఇక్కడ చూడండి మనం ప్లస్ 3 తో చేస్తున్నాం కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ లాంబ్డా ఇంటూ e పవర్ t at t ఈక్వల్ టు 0. ఇక్కడ t ప్లస్ లో 0 ని ప్లేస్ చేసినట్లయితే e పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ 1 మైనస్ e పవర్ 0 ఇంటూ లాంబ్డా e పవర్ 0. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే e పవర్ 0 వాల్యూ 1 1 మైనస్ 1 అంటే 0 అంటే e పవర్ 0 అంటే 1 that equal to e power 0 value 1 ఇక్కడ మినిమం ఇక లాంబ్డా that equal to లాంబ్డా v1 dash equal to లాంబ్డా లాంబ్డా అంటే v1 dash అనేది దేనికి ఈక్వల్ అవుతుంది మీన్ కి ఈక్వల్ అవుతుంది. therefore v1 dash equal to లాంబ్డా అని చెప్పొచ్చు. అదే విధంగా సెకండ్ మూమెంట్ అంటే v2 dash క్యాలిక్యులేట్ చేయాలి. v2 dash క్యాలిక్యులేట్ చేయాలంటే డబుల్ డెరివేటివ్ కొట్టాలి d square by dt square of mx of t at t equal to 0. దీన్ని ఎలా స్ప్లిట్ చేస్తున్నామంటే d by dt of mx of t at t equal to 0 that equal to d by dt of mx of t కంటే మనం d by dt of mx of t కంటే ఎంత వచ్చింది మనకి e పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ 1 మైనస్ e పవర్ t ఇంటూ లాంబ్డా e పవర్ t at t equal to 0. ఇప్పుడు దీన్ని u అప్లై చేసినట్లయితే దీని ముందు u అనుకోండి దీని అందరినీ v అనుకున్నట్లయితే u ఇంటూ అంటే e పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ 1 మైనస్ e పవర్ t ఇంటూ v డాష్ లాంబ్డా e పవర్ t కి డెరివేటివ్ లాంబ్డా e పవర్ t నే ప్లస్ v ఇంటూ అంటే లాంబ్డా ఇంటూ e పవర్ t ఇంటూ u డాష్
e power minus lambda into 1 minus e power t derivative e power minus lambda into 1 minus e power t. Again power derivative పెట్టినట్లయితే ఇది కాన్స్టెంట్ టర్మ్ 0 minus 1 into minus plus lambda e power t and t equal to 0. ముందు దీన్ని u అనుకోండి, దీన్ని అనుకుంటారమ్మా u into u రాసుకున్నాం derivative of v అంటే lambda e power t lambda e power t నే plus v into derivative of u అంటే e power x and e power x into మళ్ళా పవర్ డెరివేటివ్ పెడితే lambda e power t వచ్చినమాట అంటే t equal to 0. నెక్స్ట్ స్టెప్ లో పవర్ లో t ఉన్న చోట 0 రిప్లేస్ చేస్తున్నాం. that equal to e power minus lambda into 1 minus e power 0 into lambda e power 0 plus lambda into e power 0 into e power minus lambda into 1 minus e power 0 into lambda e power 0 అంటే t ఉన్న చోటల్లా 0 రిప్లేస్ చేసాం. that equal to చూడమ్మా e power 0 వాల్యూ 1 1 minus 1 0 0 into something 0 e power 0 వాల్యూ 1 e power 0 value 1 ఇక్కడ మిగిలింది lambda plus e power 0 value 1 e power 0 value 1 e power 0 value 1 1 minus 1 0 into something 0 e power 0 1 lambda into lambda square మిగిలింది. ఈ విధంగా v2 డాష్ క్యాలిక్యులేట్ చేసాం. మనం వేరియన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే v1 డాష్ తెలియాలి v2 డాష్ తెలియాలి రెండు తెలుసు కాబట్టి therefore variance equal to v2 equal to v2 డాష్ minus v1 డాష్ హోల్ స్క్వేర్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే lambda plus lambda square v2 dash అంటే lambda plus lambda square minus v1 dash అంటే lambda that equal to lambda square plus lambda square minus lambda square cancel అయిపోతే ఇక్కడ మిగిలింది lambda that equal to variance. ఈ విధంగా మూమెంట్ జనరేటర్ ఫంక్షన్ ఉపయోగించి మీడియం వేరియన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. ఇక నెక్స్ట్ వన్ క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్. ఈ క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే జస్ట్ మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ వచ్చినట్లయితే క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చమ్మా. క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ ని షార్ట్ కట్ లో CF గా డినోట్ చేస్తామమ్మా. CF ని క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ డినోట్ చేస్తాం. ఏ డిస్ట్రిబ్యూషన్ క్యాలిక్యులేట్ చేస్తాం? పాయిసన్ డిస్ట్రిబ్యూషన్ కి. ఇఫ్ x follows poison of lambda the probability mass function of a random variable X is p of x equal to e power minus lambda into lambda power x by x factorial. అదంతా కామనే. మనం జస్ట్ చిన్న చిన్న చేంజెస్ మీరు అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ MGF రాసుకున్నాం, MGF ప్లేస్ లో CF రాసుకున్నాం అంటే క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ ఆఫ్ ఏ random variable x is given by మూమెంట్ జనరేటివ్ ఫంక్షన్ mx ఆఫ్ తో డినోట్ చేస్తాం. కానీ క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ ని x ఆఫ్ తో డినోట్ చేస్తామా. x ఆఫ్ t ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ e పవర్ itx. t ముందు i రాసుకుంటూ వెళ్ళాలి. అదే MGF అయితే mx ఆఫ్ t ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ e పవర్ tx గా రాసుకున్నాం. ఇది క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ కాబట్టి x ఆఫ్ t ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ e పవర్ itx గా రాసుకున్నాం. that equal to summation e power itx into p of x. next step వెళ్ళినప్పటికీ summation e power itx into e power p of x అంటే e power minus lambda into lambda power x by x factorial. that equal to e power minus lambda బయట తీసుకుందాం. summation 0 to infinity ఇక్కడ చూడండి e power itx into lambda power x రెండింటిలో పవర్ లో x అనేది కామన్ ఉంది కాబట్టి lambda e power it whole power x గా రాసుకుందాం డివైడెడ్ బై x factorial. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వెళ్ళినప్పటికీ e power minus lambda into ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు యాడ్ చేసుకోవాలి, 0 నుంచి ఇంటి వరకు యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. అంటే lambda into e power 0 by 0 factorial plus lambda into e power t whole power 1 by 1 factorial plus lambda into e power t whole square by 2 factorial plus and so on. that equal to e power minus lambda into ఇక్కడ చూసినట్లయితే anything power 0 1 0 factorial అంటే 1 1 by 1 అంటే 1 1 plus lambda into e power t by 1 factorial plus sorry ఇక్కడ t ముందు i రాసుకుంటే e power it అలా 1 plus lambda into e power it by 1 factorial into lambda into e power it whole square by 2 factorial plus and so on. therefore that equal to e power minus lambda into దీనంతటిని ఎలా రాసుకోవచ్చు అంటే e power lambda e power t
e పవర్ x అంటే ఎక్స్టెన్షన్ అమ్మా, కానీ x ప్లస్ లో ఏముంది లాంబ్డా e పవర్ t ఉంది, అంటే e పవర్ లాంబ్డా ఇంటూ e పవర్ it గా రాసుకుందాం. ఇక్కడ రెండింటిలో ఉన్న పవర్ లో బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేసుకుందాం. దేర్ఫోర్ πx ఆఫ్ t ఈక్వల్ టు e పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ 1 మైనస్ e పవర్ it. ఈ విధంగా క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ ని క్యాలిక్యులేట్ చేస్తామమ్మా. అలాగే క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ వచ్చినట్లయితే ప్రాబబిలిటీ జనరేటింగ్ ఫంక్షన్ కూడా ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అది ఎలా చేస్తామో చూడండి. ప్రాబబిలిటీ జనరేటింగ్ ఫంక్షన్ ని షార్ట్ కట్ లో PGF అని డినోట్ చేస్తామమ్మా. సేమ్ x follows p ఆఫ్ లాంబ్డా. అలాగే పాయింట్ డిస్ట్రిబ్యూషన్ డెఫినిషన్ తీసుకుంటారు. ఇక మనం క్యాలిక్యులేట్ చేసేది ఏంటమ్మా ప్రాబబిలిటీ జనరేటింగ్ ఫంక్షన్ అంటే PGF. The PGF of a random variable x is given by probability generating function ని Px of t డినోట్ చేస్తాం. Px of t equal to expectation of t power x. ఎందుకు అర్థం చేయాలి? expectation of t power x గా రాసుకుంటాం. ఇక నెక్స్ట్ స్టెప్ వెళ్ళినప్పటికీ summation t power x into p of x. నెక్స్ట్ స్టెప్ వెళ్ళినప్పటికీ summation t power x into p of x అంటే e పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా పవర్ x బై x ఫ్యాక్టోరియల్. ఈ పవర్ లో e పవర్ మైనస్ లాంబ్డా ని బయట తెచ్చుకున్నాం. సమ్మేషన్ 22 పవర్ లో x కామన్ ఉంది కాబట్టి ఏం చేస్తున్నాం అంటే లాంబ్డా t ఇంటూ హోల్ పవర్ x గా రాసుకుంటున్నాం. లాంబ్డా ఇంటూ t హోల్ పవర్ x గా రాసుకున్నాం బై x ఫ్యాక్టోరియల్. ఈ పవర్ మైనస్ లాంబ్డా ని బయట తెచ్చుకున్నాం. దీన్ని ఎక్కడి నుంచి ఎక్కడ వరకు యాడ్ చేసుకోవాలి? 0 నుంచి ఇన్ఫినిటీ వరకు లాంబ్డా t హోల్ పవర్ 0 బై 0 ఫ్యాక్టోరియల్ ప్లస్ లాంబ్డా ఇంటూ t హోల్ పవర్ 1 బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ లాంబ్డా ఇంటూ t హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్. దట్ ఈక్వల్ టు e పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ ఇక్కడ లాంబ్డా t హోల్ పవర్ 0 అంటే 1, 0 ఫ్యాక్టోరియల్ అంటే 1, 1 బై 1 అంటే 1 ప్లస్ లాంబ్డా ఇంటూ t by 1 factorial plus lambda into t whole square by 2 factorial plus and so on. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దేనికి e పవర్ లాంబ్డా t యొక్క ఎక్స్టెన్షన్ అనేది e పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ e పవర్ లాంబ్డా t గా రాసుకుందాం. దట్ ఈక్వల్ టు లాంబ్డా t. ఈ టూ టర్మ్స్ లోను మన ప్రాబబిలిటీ జనరేటింగ్ ఫంక్షన్ ని πx ఆఫ్ t డినోట్ చేస్తున్నాం కాబట్టి అది px ఆఫ్ t తో px ఆఫ్ t ఈక్వల్ టు e పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ ఈ టూ టర్మ్స్ లో లాంబ్డా కామన్ తీసుకున్నట్లయితే e పవర్ మైనస్ లాంబ్డా కామన్ తీసుకున్నట్లయితే ఇక్కడ 1 మిగిలింది, ఇక్కడ 1 మైనస్ t. దట్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ జనరేటింగ్ ఫంక్షన్ ఆఫ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. ఈ విధంగా పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ప్రాబబిలిటీ జనరేటింగ్ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక నెక్స్ట్ క్లాస్ లో క్యుములేటివ్ జనరేటింగ్ ఫంక్షన్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.